హాయ్ హలో అండి. గుత్తి వంకాయ చారు. ఇందులోకి రొట్టెలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలోకి వంకాయ తింటుంటే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి వేరుశనగలను తీసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పక్కన పెట్టి కొంచెం కొబ్బరి తీసి వేయించుకోవాలి. దాని తర్వాత అందులోకి ధనియాలు, కరివేపాకు, చెక్క, లవంగం, ధనియాలు, మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. అందులోని అరోమా బయటికి వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే కర్రీ మనకు స్మెల్ వచ్చి బాగా టేస్టీగా అనిపిస్తుంది. 2 పెద్ద ఉల్లిగడ్డలను నిలువుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసి బాగా వేయించుకోవాలి. వేరుశనగల పొట్టును ఇట్లా కట్ చేసి తీస్తే పొట్టు ఈజీగా వస్తుంది. మనం కొంత చింతపండు నానబెట్టుకోవాలి. పొట్టు తీసిన వేరుశనగలను మిక్సీకి పట్టాలి. వేరుశనగలు మెత్తగా పొడి అయిన తర్వాత మనం వేయించిన కొబ్బరి, కరివేపాకు, చెక్క, లవంగం, ధనియాలు, మిరియాలు అన్నీ వేసి మెత్తగా మిక్సీకి పట్టాలి. పలుకులు లేకుండా మెత్తగా ఉండాలి. వేయించిన కరివేపాకు వేసుకుంటే మనం జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది. దీంట్లోకి తగినంత ఉప్పు, పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి పట్టుకుంటే ఘాటు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి వేయించిన ఉల్లిగడ్డలను వేసి బాగా మెత్తగా మిక్సీకి పట్టాలి. అందులోకి నానబెట్టిన చింతపండును వేసి మిక్సీకి పడితే బాగా పేస్ట్ లెక్క తయారవుతుంది. ఇట్లా లావు వంకాయలను తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలోకి మనం మిక్సీకి పట్టిన పేస్టును బాగా అప్లై చేసుకొని అన్ని వంకాయలను ఇట్లాగే అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలన్నీ ఇలా సిద్ధంగా చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని టమాటా ముక్కలను చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని వేసి కొంతసేపు మగ్గనిచ్చుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తపడి దానిపై ఉన్న తోలు వచ్చేంత వరకు వేయించి మనం రెడీ చేసుకున్న వంకాయలను దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం నీళ్లు పోసి కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ రాణించుకోవాలి. ఎందుకంటే వంకాయలు లావుగా ఉన్నాయి కాబట్టి. మిగిలిన పేస్టును ఇలా నీళ్ళల్లో ఉండలు లేకుండా పేస్ట్ లెక్క కలుపుకొని తీసి పెట్టుకోవాలి. ఈ రసమును ఉడికించిన వంకాయల్లోకి పోసి కొంతసేపు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా మనకు వంకాయల రసం తయారవుతుంది. మనకు జొన్న రొట్టెలోకి వంకాయ కర్రీ ఎక్కువ కావాలి కాబట్టి ఇలా గ్రేవీ కాకుండా ఇట్లా చారు లెక్క చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.